వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఒక హైదరాబాద్లోనే కాదు, జిల్లాలో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద ఇవన్నీ పరిశీలిస్తున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత ప్రభావం చూపుతుందని చెప్పి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. హైడ్రా ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఇట్లాంటి అడపాదడప వచ్చాయి, పెద్దగా ఎక్కడ హైప్ అవ్వలేదు. ఎందుకో తెలీదు, 1 మంత్ నుంచి రాష్ట్ర ప్రజలు 2 రాష్ట్రాలలో హైడ్రా గురించి పెద్ద చర్చ నడుస్తున్నారు. అసలు ఏంటి హైడ్రా ఇప్పటికిప్పుడు తీసుకుని రావడం కారణం ఏంటి? ఒకటి, హైదరాబాద్లో కొన్ని వందల చెరువులు కబ్జా గురయ్యాయి. అందుకే ఈ ఫ్లడ్స్ వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ఇంకా హైదరాబాద్ మనం మర్చిపోవాల్సింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు, మరోపక్క హైడ్రా లాంటి దానికి కమిషనర్గా రంగనాథ్ గారిని తీసుకురావటం, ఒక ఐపీఎస్ అధికారి, ఒక సిన్సియర్ ఐపీఎస్ అధికారి రంగంలో దిగితే ఏ విధంగా ఉంటుందో కూడా ఆయన చూపిస్తున్నారు. ముందుగా హైడ్రా గురించి మీరు ఏమంటారు? హైడ్రా అంటే ఏం లేదండి, సింపుల్గా డిజాస్టర్ మేనేజ్మెంటు, అసెట్స్ ప్రొటెక్షన్, అంతే కదా. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. అవును. ఇప్పుడు డిజాస్టర్స్ లేవనుకోండి, ఆస్తులు రక్షించబడతాయి. డిజాస్టర్స్ వచ్చినాయి అనుకోండి, ఆస్తులు నువ్వు ఎంత ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకున్నా ప్రొటెక్షన్ జరగదు. మరి అసలు డిజాస్టర్స్ ఎందుకు వస్తున్నాయి అనే దాని దగ్గరికి మనం వెళ్తే గనక, మూలాల్లోకి వెళ్తే గనక, డిజాస్టర్స్ ఎందుకు వస్తాయి అంటే మనం ప్రకృతిని సరిగా అర్థం చేసుకోలేక, ప్రకృతి ఇచ్చిన వనరుల్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోకుండా, మన స్వార్థానికి ప్రకృతి వనరుల్ని మనకి నచ్చినట్లుగా మార్చాలి, నచ్చినట్లుగా మలచాలి అనుకోవడం వల్లనే విధ్వంసాలు జరుగుతాయి. అంటే మనకి ప్రకృతిలో చెరువులు, నీరు చాలా ఇంపార్టెంట్, గాలి, సూర్యుడు, ఇవేమీ ఒక చదువుకోని వ్యక్తికి కూడా తెలుస్తాయి. చదువుకున్న వాడికే తెలియాలని లేదు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే వీటన్నిటిని పరిరక్షించాల్సిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కొమ్మక్కు అవ్వటం వల్ల ఇవాళ హైదరాబాద్లో చెరువుల గురించి మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే అసలు మనం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చెరువులు లేకపోతే మనం ఏమైపోతాం, నీరు లేకపోతే మనం ఏమైపోతాం అనే ఒక్క చిన్న ఆలోచన మనిషి దగ్గర వెనక్కి వెళ్ళిపోయింది డబ్బు వ్యామోహంలో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేసి చెరువుల్ని కబ్జా పెట్టి నా తప్పే, అలాగే వాళ్ళు చేస్తున్నది కరెక్టే అని చెప్పే రెవెన్యూ వాళ్ళు ది తప్పే. ఈ ఇద్దరిని ఉపేక్షించిన రాజకీయ నాయకుల్ని తప్పే. మీరందరూ కలిసి ఇంత తప్పు చేసిన తర్వాత, డిజాస్టర్స్ వచ్చిన తర్వాత, ఉపద్రవాలు వచ్చిన తర్వాత, హలో లక్ష్ణ అని కాపాడమంటే ఎవరు కాపాడతారు? అందుకోసం అసలు ఈ హైదరాబాద్లో ఇన్ని చెరువులు ఎందుకున్నాయి అనే దగ్గరికి మనం వెళ్ళాలి. చెరువులు ఎందుకున్నాయంటే నీటి కోసం ఉన్నాయి. ఇక్కడ పర్టిక్యులర్గా ఈ ప్రాంతంలో నదులు లేవు. మన పక్క నుంచి గోదావరి వెళ్తుంది, ఓ పక్క నుంచి కృష్ణ వెళ్తూ ఉంటుంది. ఆ పాత రోజుల్లో ఆ నదుల్లో నుంచి నీళ్లు తెచ్చుకోవడం అనేది మనకి చేతగాల. అప్పటికి అంత యంత్రాంగం అభివృద్ధి కాలేదనుకోండి, రీజన్ ఏదన్నా కానివ్వండి. 400 సంవత్సరాల హైదరాబాదు చరిత్రలో, 424 సంవత్సరాల చరిత్రలో మనం కొన్ని వందల చెరువులు ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో. అవి ఇవాళ పేరెన్నిక గల చెరువులుగా మిగిలిపోయింది 118 చెరువులు. ఏంటి దురదృష్టం? పైగా ఉన్న చెరువులన్నీ అయినా సరే ఉన్నాయా అంటే అది లేదు. ఆ చెరువుల పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులు గద్దల్లాగా వాలటము, వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ప్లాట్లు వేసుకోవటము, వాళ్ళు వేస్తున్న ప్లాట్లని ఇది తప్పు అని చెప్పాల్సిన యంత్రాంగం తప్పు అని చెప్పకపోవటం, ప్రజలు కొనుక్కోవటం, తర్వాత ప్రజల ఇబ్బందులు పాలవటం, ఇదంతా జరుగుతూనే ఉంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ఈ పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, ఏదో చిన్న పెద్ద పార్టీ ఫండ్లు తీసుకోవటమో లేకపోతే ఓ ప్లాట్ తీసుకోవటంతోనో సరిపెట్టుకునే రాజకీయ నాయకులు ఇవాళ పూర్తిగా వాటాదారులుగా అయిపోయారు. ఈ విధ్వంసానికి వాళ్ళు ఆస్తుల్లో వాటా ఎలా అయితే కోరుకున్నారో, విధ్వంసానికి కూడా వాళ్లే కారకులైన పరిస్థితి వచ్చింది. ఇవాళ హైదరాబాద్లో చెరువుల్ని వ్యవసాయ భూమిగా ఉన్నంతసేపు అసలు ఎఫ్టీఎల్, బఫర్ జోను అనే ప్రశ్నే లేదు. ఎప్పుడైతే వ్యవసాయం నుంచి వ్యవసాయేతర
అవసరాలకి వినియోగించడం మొదలైందో, అంటే ప్లాట్లు, ఇళ్ళు, ఫ్యాక్టరీలు ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయో, ఇవి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. చెరువు ఉంది, అలాగే చెరువు పక్కన ఎఫ్టీఎల్ ఉంది, ఎఫ్టీఎల్ పక్కన బఫర్ జోన్ ఉంది. ఎఫ్టీఎల్లో ఏం చేయొచ్చు, బఫర్ జోన్లో ఏం చేయొచ్చు అని చట్టం చెప్తుంది. అది వినాలి కదా మనుషులు, వినలా. ఎక్కడో దాకెందుకు? ఫారిన్లో చదువుకుని వచ్చాడు నాగార్జున గారు. చట్టం గురించి ఆయనకి తెలియదు అంటే ఎవ్వరు నమ్మరు ఇవాళ. మరి ఆయన ఎందుకు చేశాడు ఈ పని? అదేమంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు పట్టా ఉంది అంటున్నాడు. ఎస్ బాస్, మీకు పట్టా ఉండొచ్చు, కానీ మీ పట్టా భూమిని వ్యవసాయానికి మాత్రమే వినియోగించినంతసేపు మీ మీద మీకే ఇబ్బంది రాదు. కానీ మీరు ఏం చేశారు? వ్యవసాయేతర పనులకి ఎఫ్టీఎల్ భూమిని, బఫర్ జోన్ భూమిని వాడారు. ఇప్పుడు దొంగను పట్టుకునేసరికి కన్నంలో దొంగ తేలుగుట్టినట్లు మీరు ఈ నాది పట్టా భూమి, నేను ఆక్రమించాను, నన్ను ఒక ఆక్రమణదారుగా చూస్తున్నారు, అలా చూడొద్దు అని చెప్పి ఆయన పబ్లిక్ అప్పీల్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మీరు చట్టాన్ని ఉల్లంఘించారు, అది తప్పు. ఇప్పుడు చాలామంది కంటే నీటి విలువ మీకు కూడా తెలిసి ఉండాలి, కానీ మీ స్వార్థం మిమ్మల్ని మీ కళ్ళు మూసేసింది. అక్కడ పైగా మీరు చేసింది ఏంటంటే ఎఫ్టీఎల్లోనూ బఫర్ జోన్లోనూ నిర్మాణాలు చేపట్టి మంచిగా ఉన్న ల్యాండ్లో నిర్మాణాలు చేపట్టుకోవాల్సిన ల్యాండ్ని ఖాళీగా అట్టిపెట్టుకున్నారు. అట్టిపెట్టుకుని ఎందుకు చేశారు ఈ పని అంటే, అక్కడ నిర్మాణాలు చేపట్టి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద రెగ్యులరైజేషన్ కోసం మీరు అప్లై చేసుకున్నారు. సరే, అధికారులు గడ్డి తింటారని మీకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ వీక్నెస్ ప్రకారం మీరు అది రెగ్యులరైజ్ చేయించుకుందాం అనుకున్నారు. సరే, అందరూ అధికారులు అలాగే ఉండరు కదా, కొంతమంది చేయలా రెగ్యులరైజేషన్. దాని మీద కుక్కట్పల్లి కోర్టులో కేసు కూడా నడుస్తుంది. హైకోర్టు అసలు 2014లోనే చెప్పింది ఏమని, అక్కడ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి, బఫర్ జోన్ ఫిక్స్ చేయండి అని చెప్పింది. నీకున్న రాజకీయ పలుకుబడితోటి, నీకున్న డబ్బులు పలుకుబడితోటి నువ్వేం చేసావు, అక్కడ ఎఫ్టీఎల్ ఫిక్స్ కాకుండా బఫర్ జోన్ ఫిక్స్ కాకోకుండా ఊరుకున్నావు. లేకపోతే అన్ని చోట్ల ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేవాళ్ళు, ఒక సామాన్యుడు ఒక గవర్నమెంట్ ల్యాండ్లో గుడిసేసుకుంటే వాడిని వచ్చి పగలగొట్టి భూ ఆక్రమణదారు కింద, ల్యాండ్ గ్రాబర్ కింద జైల్లో పెట్టే ప్రభుత్వము నిన్నెందుకు ఊరుకుంది? నువ్వు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నావు కాబట్టి. పైగా ఆ కట్టడాల మీద ఇప్పటికి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుంటావు. ఆ డబ్బులు పెట్టి ఇప్పుడు కనీసంలో కనీసం ఆ చెరువు బాగు చేయడానికైనా వాడుంటే, తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాల చెరువు, ఆ వెనకమాల ఉన్న కొండల్లో నుంచి కురిసే నీరు చెరువులోకి వస్తుంది, మంచినీటి చెరువు అది. ఆ మంచినీటి చెరువుని ఇవాళ మూసీలాగా తయారు చేశారు. సో ఇక్కడ ఒక నాగార్జున కాదు మేడం, అంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో ఏ రోజుకి ఆ రోజు కూడా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో ఇదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 ఉంది. మొత్తం దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది. గత 1 year నుంచి మార్కెట్ కాస్త ఒడిదొడుగులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సందర్భంలో హైడ్రా కమిషన్ లాంటి రావడం కూడా కాస్త మార్కెట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి అంటున్నారు. నిజంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కాస్త డల్గా ఉందా? సో హైడ్రా తీసుకొని రావటం వల్ల మరింత ఇది పడిపోయిందా? కాదు, పడిపోదు, ఇది తాత్కాలికం. ఎందుకు అన్నానంటే ఈ ప్రశ్న, చాలామంది రీసెంట్గా ఇచ్చిన అడ్వాన్స్లు వెనక్కి తీసుకుంటున్నారంట. అంటే అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్లో ఉందా తెలియక ఇవన్నీ క్లారిటీ చేసుకున్న తర్వాతే మేము ఆ ప్లాట్ కొంటామని చెప్పి ముందుగా మేము అడ్వాన్స్ ఏదైతే పే చేసో అది వెనక్కిమని చెప్పి రిక్వెస్ట్లు వస్తున్నాయని చెప్పి మనం విన్నాం. అది డిమాండ్గా కూడా చేస్తున్నారంట. దీని గురించి సింపుల్గా ఒకటే మాట, ఇప్పుడు మీరు చెరువుకి ఎంత దూరంలో మీరు కొనుక్కోవాలనుకున్న ప్రాపర్టీ ఉంది, అది చూసుకోండి. ఏ చెరువుకైనా సరే 100 అడుగుల కంటే ఎక్కువ బఫర్ జోన్ ఉండదు ఎఫ్టీఎల్ తర్వాత. ఇప్పుడు చెరువు 25 ఎకరాలు అనుకోండి, 25 ఎకరాల లోపు ఉందనుకోండి, మీకు 10 మీటర్స్. 25 ఎకరాలు దాటిందనుకోండి 30 మీటర్స్. 30 మీటర్స్ అంటే 100 ఫీటు. 100 ఫీటు అవతల మీరు కొనుక్కోండి ధైర్యం చేసి, మీరు ఆలోచించక్కర్లా. కానీ మీరు చెరువులో చేపలు పట్టుకుంటాం అన్నట్లు, లేక్ వ్యూ చెరువులో అందాలన్నీ చూస్తాము, లాహిర్ పాటలు పాడుకుంటాము అని చెప్పి మీరు లేక్ వ్యూను రివర్ ఫ్రంట్లో మీరు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితి వస్తాయి. ఇప్పుడు ఎవరు భయపడాలి ఇక్కడ? మీరు చూసుకోండి.
ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. గూగుల్లోకి వెళ్తే మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ దగ్గర ఏమైనా చెరువు ఉందా, చెరువు ఉంటే అది ఎన్ని ఎకరాలు ఉండొచ్చు, ఆ ఎన్ని ఎకరాల చెరువుకి ఎంత బఫర్ జోన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చెరువు 25 ఎకరాల పైన అనుకోండి, చెరువు ఒడ్డు దగ్గర నుంచి మీరు. కానీ ఇక్కడే అతి పెద్ద మైనస్ ఏంటంటే మొత్తం మాకు పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి మరీ వాళ్ళు అమ్ముతున్నారు. పర్మిషన్లు ఉంటాయి. పబ్లిక్ కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు, అన్ని ముందు మీరు పర్మిషన్ అంతా ఉన్నాయా లేవా చెప్పండి. ఉన్నాయో చూసుకుంటారు కదా. ఇప్పుడు తెలిసింది కదండి, ఇంతకుముందు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కదా. ఏదైనా ఇప్పటికైనా తెలిసిందిగా, సంతోషం. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, తక్కువకు వస్తుందనో లేకపోతే ఇంకోటో ఒక అపార్ట్మెంట్ కొంటే ఒక కార్ ఫ్రీ అని పెడతారు. ఇట్లాంటి అన్నిటికీ మీరు లొంగిపోయారనుకోండి, ఇలాంటి పరిస్థితి వస్తుంది. మీరు ఎన్ని కాదు, హైదరాబాద్లో చెరువులు ఎన్ని ఉన్నాయి? నేను చెప్పినట్టు 118 చెరువులు ఉన్నాయి ఇవాళ. ఈ 118 చెరువుల చుట్టూతూ, ప్రతి చెరువు చుట్టూతూ ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి? 2-3 ఉంటాయి. ఆ ప్రాజెక్టులు వదిలేసేసి అసలు మీకు దేశంలో ఎక్కడ ప్రాపర్టీ దొరకలేదా? ఎవరు వెళ్ళమన్నారు అసలు చెరువు పక్కకి? మిమ్మల్ని అమ్ముకోవడానికి వాడు 100 చెప్తాడు, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? అందుకని హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోదు, రియల్ ఎస్టేట్ మార్కెట్ రేట్లు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. అవేర్నెస్ వచ్చింది కదా, అవేర్నెస్ వచ్చింది. ఏది మంచిదో ఏది అపాయకరమో తెలుస్తుంది మనకి. తెలిసినప్పుడు మంచి ప్రాపర్టీకి ఇంకా రేటు పెరుగుతుంది.